కడప జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆఫీస్ వెనకాల వైపు ఉన్న భవంతిలో మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బస్సుల ఫిట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం కాలం చెల్లిన బస్సుల సర్వీసులను నిలిపివేసి ఆ స్థానంలో కొత్త బస్సులను తీసుకువస్తామని తెలిపారు. రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రక్షాళన చేసి ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థ ద్వారా మరిన్ని ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కూడా అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ నెల 21వ తేదీన జరుగు ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ లో రవాణా శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती लक्ष्मी वरलक्ष्मी वरदम्भोदस्पदा पराङ्कुशोपादवीत्राकरन्ते कमलासमालाचकोटि प्रतिभां प्रणेतां भजेवां मंगलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते पुष्पाया च विघ्ने बृहस्पतिवृक्षो विस्तारो विद्यंसकवचः भदोदिकेनास्मापयामि तानानन्दं शुद्धात्मनियं समर्पयामि वनस्पतिजवे नानागन्धैकं च हक्रेयं सर्वदेवानां धूपोऽयं प्रत्युगिनां डायरेक्ट अन्ना रख लेंगे भेजेंगे सर डायरेक्ट मंगलेश के नहीं था अवाक है माल नहीं आप है वो బస్సు గురించి చెప్తున్నాం. రేపు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వనప్పుడు మీరే ఎక్కడన్నా ఆడవాళ్ళు రోడ్డు పైన ఉండి బస్సులు వెళ్ళిపోయినాయంటే బస్సులు లేక తక్కువ బస్సులతో నడుపుతారని మీరే అంటారు. కాబట్టి తప్పకుండా తగిన బస్సులు కావాలి. ఎన్నైతే ఫ్లీట్ అవసరమో అన్ని బస్సులు రోడ్లపైకి తెచ్చిన రోజు చేస్తాము. అది కూడా అతి త్వరలోనే. రేపు 21వ తేదీ రివ్యూ ఉంది, ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఉంది. కాబట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అంతవరకు డేట్ అయితే గుప్తంగా ఉంచండి. అది రాసేస్తాను. మన ఎవరో వేటు న్యూస్లో రాశారు 15వ తేదీ. నాకు వేరే వాళ్ళు పంపించారు. మెయిన్ వాళ్ళు ఏది 15వ తేదీ ఓపెన్ చేస్తారో వాళ్ళు అట్లా మమ్మల్ని అనిపించుకోకండి. 15వ తేదీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాను.